హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ బిర్యానీ చాలా అద్భుతమైన ఈజీ రెసిపీ. 1.5 కిలో మటన్ అండ్ 1.5 కిలో రైస్తో మటన్ ఎలా ఈజీగా చేసుకోవాలో మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచిగల మటన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. చలో లెట్స్ స్టార్ట్. ఇదిగోండి, నూనెలో 5 ఎర్రగడ్డలు మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకోండి. బ్రౌన్ ఆనియన్స్లా వేయించి పెట్టుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేపించేసి, మీరు మటన్ షాప్లో అడిగితే బిర్యానీ కోసం అంటే మీకు ఇలా కట్ చేసి ఇస్తారు. ఇదిగోండి, పచారీ కొట్లలో మీకు బిర్యానీ మసాలా ప్యాకెట్ అని చిన్న ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ అండి, ఇది మీకు దొరుకుతుంది. అది వేయండి. షాహీ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే ఆనియన్స్ హాఫ్ ఆనియన్స్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు 250 గ్రామ్స్ ఆఫ్ కర్డ్, అంటే 2 చిన్న ప్యాకెట్ల కర్డ్ని మనం యాడ్ చేసుకోవాలి. కాస్తంత 1 కప్పు కొత్తిమీర, కాస్తంత పుదీనా యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టేలా మసాలా మొత్తం మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 5 తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద 1 కప్పు, 1 నిమ్మకాయ. ఈ లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకి ముక్క చాలా స్మూత్గా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ స్మెల్ కూడా అస్సలు ఉండదు. బాగా అంతా కూడా మిక్స్ చేసేసి 1 అవర్ పాటు వదిలేయాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. మనం ఆనియన్స్ ఏవైతే వేయించుకున్నామో అదే ఆయిల్ని వేస్తే ఆరోమా చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది. వేసి 1 అవర్ పాటు వదిలేయండి. అదే సేమ్ టైం మనం బియ్యం కూడా నానపెట్టేసుకోవాలి. 1.5 కిలో రైస్ తీసుకున్నానండి. సోనా మసూరి కావచ్చు, బాస్మతి కావచ్చు, లేదా సగం సగం 2 మిక్స్ చేసి మీరు నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసి ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అండి ఇది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అండ్ సాల్ట్ వచ్చేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని నేను యాడ్ చేశాను. మీరు చూసుకొని మనం వాటర్ని టేస్ట్ చేసినప్పుడు సూప్లా ఉండాలండి, అప్పుడైతేనే కరెక్ట్గా సాల్ట్ సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం 1 అవర్ పాటు నానపెట్టిన మ్యారినేటెడ్ మటన్ని మనం కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ పాటు కుక్ చేసుకోవాలండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి. వాటర్ వేస్తే మనకు ఆల్రెడీ అందులో జ్యూసెస్ ఉంటాయి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి 5 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోండి. అప్పుడు ముక్క చాలా స్మూత్గా ఉంటుందండి. ఇంత బిర్యానీ అంతా వండిన తర్వాత ముక్క గట్టిగా తగిలితే బాగోదు కదా, అందుకే స్మూత్గా రావాలంటే ఆల్మోస్ట్ 6 విజిల్స్ పాటు మీరు ఉడికించాలి. ఇప్పుడు ఆ వాటర్లో కాస్తంత చెక్క, లవంగాల పొడిని వేసి మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. బాగా మరిగిన వాటర్లో రైస్ని వేయండి. 1.5 కిలో రైస్, సోనా మసూరి కావచ్చు, బాస్మతి కావచ్చు. రైస్ అంతా కూడా వేసేసి ఒక్క 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే చాలండి. 30% బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కాస్తంత ఒక 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు కుక్ చేసుకొని ఉన్న మటన్ని మనం ఈ బాండ్లీలో వేసి, చూసారు కదా బాండ్లీ ఎంత వెడల్పుగా ఉందో, ఇలా విశాలంగా ఉన్న డేక్షాలో మీరు బిర్యానీ చేస్తే చాలా పలుకులుగా బిర్యానీ చాలా అద్భుతంగా వస్తుందండి. ఇప్పుడు మసాలా అంతా కూడా మటన్ని మనం వేసుకున్నాం. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించండి.
చూసారు కదా ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చూడండి ముక్క చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఒక 30% పాటు ఉడికిన ఆ రైస్ని మనం మెల్లగా వేయాలండి. మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కాస్తంత అలా చల్లుకోవాలండి. చుట్టూ చల్లితేనే అప్పుడు బిర్యానీ చాలా అద్భుతంగా వస్తుంది. మొత్తం రైస్ మొత్తం వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఇంకా సగం వేయించి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. అలా గార్నిష్ చేయాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత కాస్తంత ఇలాచీ పౌడర్ అండి. మన ఇలాచీని, యాలక్కుల్ని మనం మిక్సీలో పట్టుకొని చల్లుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ పాటు ఇలాచీ పౌడర్. మీకు ఇష్టమంటే కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ వేస్తే బిర్యానీకి చాలా టేస్టీగా అనిపిస్తుంది, కళ్ళకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కదండి. అందుకనే నేను కాస్త పాలల్లో కేసరి కలర్ మిక్స్ చేసి వేశాను. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకోండి. కాస్తంత పుదీనా కూడా చల్లుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈజీగా చూసారు కదా, ఎంత సింపుల్గా ఉంది కదా. ఇంట్లోనే ఉన్న పదార్థాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేట్టుగా ఈజీ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను మీ లైఫ్రీస్ కిచెన్లో. ఇప్పుడు ఒక గరిటెపాటు నెయ్యి వేసుకోవాలండి. నేను ఒక గరిటెపాటు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు 20 minutes to 25 minutes దమ్ చేసిన తర్వాత ఆహా చూసారా, అద్భుతంగా వచ్చిందండి బిర్యానీ. ఈ బిర్యానీ మీరు చక్కగా ఉడికించాలంటే 10 minutes హై ఫ్లేమ్లో, 10 minutes మీడియం ఫ్లేమ్లో, 5 minutes సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. అండ్ బిర్యానీ చక్కగా రాకపోతే అడగండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉన్న బిర్యానీ. ఆహా, స్మెల్స్ అంటూ అదిరిపోతున్నాయండి. చూసారా, పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా సెట్ అయిన ఈ బిర్యానీని మీరు చూస్తున్నారు కదా, నేను తీస్తుంటే ఎంత చక్కగా అనిపిస్తుందో. చూసారా, జ్యూసీగా, పలుకులుగా రైస్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్లో చాలా రకాల రెసిపీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. ఆ రెసిపీస్ని కూడా మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్